వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వేములవాడ రాజన్న ఆలయం ముందు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యమిస్తూ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయంలో సుమారు 150 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అందులో భాగంగా ఆలయం నుంచి బ్రిడ్జ్ వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తి చేసి అప్పగిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. త్వరితగతిన తార్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో బ్యూటిఫికేషన్ పనుల కోసం 2.60 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, వన మహోత్సవం సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని, అక్కడి నిర్వాసితులకు షట్టర్ ఏర్పాటు చేసే పనులు త్వరలో పూర్తవుతాయని, వేములవాడను ఆలయ అభివృద్ధితో పాటు మౌలిక వసతుల పరంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నికరపు రాకేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కొండ శేఖర్, అన్నారపు శ్రీనివాస్, కుక్కుల బాలకృష్ణ, తోటరాజు, నాయకులు కూరగాయల కోమరయ్య, సాగరం వెంకటస్వామి, పుల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణ అభివృద్ధి కూడా చేయాలని చెప్పిన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రుల యొక్క సహకారము, దేవాదాయ శాఖ మంత్రి గారి సహకారంతో ఇప్పటికే రాజన్న ఆలయంలో సుమారు 150 కోట్లతోటి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంలో అందులో అంతర్భాగమైనటువంటి రాజన్న ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పుకు సంబంధించి 80 ఫీట్లకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో, పట్టణంలో ఉన్న ప్రముఖుల సహకారంతో, ఇక ఉన్నటువంటి నిర్వాసితులు దుకాణదారులతో ఒప్పించి ఈ 80 ఫీట్ల రోడ్డు చేసేదాన్ని పరిశీలించడానికి ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలరు, వేరే పట్టణ ప్రముఖులు, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరం కూడా వచ్చి పరిశీలించేటువంటి క్రమంలో కాంట్రాక్టర్ తోటి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శరవేగంగా ఈ 80 ఫీట్ల రోడ్డును కూడా పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాలు, శరవేగంగా రాజన్న ఆలయంలో పనులు జరగాలని చెప్పిన సూచనల మేరకు ఈరోజు క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. ఇప్పటికే ఈ కాంట్రాక్టరు సుమారు 64 లక్షల రూపాయల పని చేపట్టిన సందర్భంలో వీటినే వైస్ చైర్మన్ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ శ్రీ గరీం అగర్వాల్ గారు సంబంధిత మున్సిపల్ కాంట్రాక్టర్ల ద్వారా, మున్సిపల్ అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని ఆ డబ్బును కూడా విడుదల చేసి వెంటనే ఇది 6,50,00,000 రూపాయలతో 80 ఫీట్ల రోడ్డు చేయడానికి అనుమతులున్న క్రమంలో కాంట్రాక్టర్ గారు 3 మాసాల్లో ఈ రోడ్డును పూర్తి చేసి అప్పచెప్పుతానని చెప్పిన సందర్భంలో వీలైనంత వేగవంతంగా చేసి ఈ 3 మాసాల లోపల ఈ తార్ రోడ్డును 80 ఫీట్ల రోడ్డును పూర్తి చేసి 54 సంవత్సరాల రాజన్న భక్తుల చిరకాల కోరిక, వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక. గతంలో 15,000 ఉన్న జనాభా ఈరోజు శరవేగంగా పెరుగుతూ
70,000 వరకు కూడా పోతున్న సందర్భంలో ఇంకా వేగంగా విస్తరిస్తున్నటువంటి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాలని. అందుకే అనేక సందర్భాల్లో చెప్పినాం, రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను అయితే వేములవాడ పట్టణ అభివృద్ధి మరో కన్ను అని చెప్పండి. అందులో భాగంగానే ఈ రోడ్లకు సంబంధించి పక్కనే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. టూరిజం శాఖ ద్వారా కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో ఇక మేలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా చేపడతామని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఈ రోడ్డు యొక్క పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి వారి సంకల్పంతో ఈరోజు పరిశీలన జరపడం జరిపిందన్న మాట చెప్తూ, వేములవాడ నియోజకవర్గ కేంద్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. బ్యూటిఫికేషన్కి సంబంధించిన అంశంలో కూడా 2,60,00,000 రూపాయలు మనం పెట్టుకోవడం, ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బ్యూటిఫికేషన్ సంబంధించి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు కూడా జరుగుతున్నాయి. పట్టణం ఇరువైపులా కూడా నలువైపులా కూడా ఈరోజు లైట్లు వెలుగుతోటి, అదేవిధంగా ఈ వర్షాలు పడేటువంటి క్రమంలోనే వనమహోత్సవం సందర్భంగా కూడా రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు భక్తి భావంతో ఉట్టిపడేటువంటి చక్కటి చెట్లను కూడా ఈరోజు పెట్టాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో కార్బన్ డైఆక్సైడ్ వెదజల్లేటువంటి చెట్లు ఉంటే వాటిని తొలగించేటువంటి కార్యక్రమంలో భాగంగా, అంటే ఈ వేనాడుకు వచ్చేటువంటి భక్తుల ఆలోచనకు అనుగుణంగా పరమశివుడి ఆలయం సంబంధించినటువంటి ఈరోజు భక్తి భావంతో ఉట్టిపడ్డలు ఉన్నటువంటి చెట్లను కూడా పెట్టాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. బ్రిడ్జి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతూ ఉందన్నమాట. అన్నదాన సత్రానికి సంబంధించి 35 కోట్లకు సంబంధించి కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈరోజు సుమారు 35 కోట్లతో అయితే అన్నదాన సత్రాన్ని చేస్తున్నామో, అందులో ఈ దేవాలయం రాజన్న ఆలయం 150 కోట్లతో చేసుకునేది పూర్తి అయ్యేంత వరకు కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా సుమారు 6 కోట్లతో భీమేశ్వర ఆలయంలో కూడా ఆధునీకరించి వచ్చిన భక్తులకు ఈరోజు స్వామివారి దర్శనాన్ని, భీమేశ్వర స్వామి దర్శనాన్ని కూడా కల్పించే క్రమంలో భక్తులు కూడా ఆనందోత్సవంతో భక్తి భావంతో లోక కళ్యాణం జరగాలని, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి కోసం వస్తున్న సందర్భంలో గత సంవత్సరంలో ఆఖరి 3 మాసాలు, ఈ సంవత్సరంలో పోయినసారి ఆఖరి 3 మాసాలు చూస్తే రాజన్న ఆలయంలోకి వచ్చే భక్తుల సంఖ్య అక్కడ పెరిగింది తప్ప తక్కువ కాలేదు. ఆదాయం కూడా పెరిగింది. అంటే భక్తి భావం పెరుగుతున్న క్రమంలో భీమేశ్వర ఆలయంలో కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. రాబోయే రాజన్న ఆలయం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి, భీమేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి, అదే బద్దిపోచం ఆలయం దగ్గర కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పూర్తి చేసేటువంటి కార్యక్రమం. అక్కడ కూడా నిర్వాసితులు ఏదైతే సుమారు 31 మంది వాళ్ళందరికీ కూడా షెల్టర్లు ఇవ్వాలని చెప్పండి, అది కూడా షెల్టర్ నిర్మాణం పూర్తవుతుంది. వాళ్ళు కోరినటువంటి కొన్ని కోరికలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. రాబో రోజుల్లో వేనాడ పట్టణం మరింత ఇటు ఆలయాన్ని, పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.